May I come in, sir? Come on. ఏంటి మీ రెజ్యూమ్ చూపించండి. This is my resume, sir. ఎంబీఏ చేస్తారా? ఎంబీఏలో 95% వచ్చిందా? యు ఆర్ సెలెక్టెడ్ బట్ ఒక కండిషన్. నీకు అడుక్కోవడం వచ్చా? అడుక్కోవడమా? నేనా? సార్ నేను మేనేజర్ పోస్ట్కి అప్లై చేశాను సార్. కాలేజా? నేనా? మా అమ్మే. సంతూర్యాల బిల్డప్ ఏంటి? కొన్నిసార్లు ప్రొపరేటర్ సేల్స్ మ్యాన్ వర్క్ చేస్తారు తెలుసా? తెలుసు సార్. అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది మా కంపెనీ. కొన్నిసార్లు మా ఎంప్లాయీస్ సెలవులు పెడతారు, ఆ టైంలో ఒకరు అడుక్కోవాలి తెలుసా? సరే, మార్కెటింగ్ ఎన్ని రకాలు చెప్పు. మార్కెటింగ్ 2 రకాలు సార్. ఒకటి డైరెక్ట్ మార్కెటింగ్, 2 ఇండైరెక్ట్ మార్కెటింగ్ సార్. ఇండైరెక్ట్ మార్కెటింగ్ 3 రకాలు సార్. ఒకటి గ్రీన్ మార్కెటింగ్, 2 పీపుల్ మార్కెటింగ్, 3 డోర్ టు డోర్ మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ ఎన్ని రకాలుగా ఉందో అడుక్కోవడం కూడా అన్ని రకాలుగా ఉంటుంది. కానీ మార్కెటింగ్లో ఎక్కువ మాటలు చెప్పాలి, మాటలతో పాటు వస్తువు కూడా అమ్మాలి. ఇక్కడ చాలా ఈజీ, తక్కువ మాటలు ఎక్కువ సంపాదన. బట్ నీకు అడుక్కోవడం రాదన్నా కాబట్టి ఈసారి నేను తీసుకోవట్లేదు. నెక్స్ట్ సార్ వేరే చోట ఇంటర్వ్యూ ఉంది, మీకు కాల్ చేస్తాను, అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఇక వెళ్ళొచ్చు. సార్ 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 మీరు ఎలా అంటే సార్, ప్లీజ్ సార్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. చాలా దూరం నుంచి ఇంటర్వ్యూ కోసం జర్నీ చేసి మరీ వచ్చాను సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. నీకు అడుక్కునే విధానంలో కొంచెం కూడా బేస్ లేదయ్యా. నేను తీసుకుంటే మా కంపెనీ లాస్ పోవడం తప్ప ఏం లేదు. నో సార్, నేను మార్కెటింగ్లో ఎలా విధానం వెళ్ళాలి కొంచెం ఇంటే ఇస్తారు కదా సార్ కంపెనీ వాళ్ళు. కనీసం ఆ ట్రైనింగ్ ఇచ్చినా కానీ నా క్వాలిఫికేషన్ చూడకపోయినా ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. చిన్న చూస్తే ఉన్నా బాధపడుతున్నాను సార్. మేము ఎంతవరకు ఏమన్నా తీసుకోవాలి ఇంటర్వ్యూలో ఫెయిల్. ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్ నాకు. సరే, పక్క బిల్డింగ్లో ట్రైనింగ్ క్లాస్ ఒకటి ఉంది, నేను ఇప్పుడు వస్తున్నాను. ఏ విధంగా చేయాలో మీ ట్రైనింగ్లో బాగా చేస్తే నేను తీసుకుంటాను. సరే, ట్రైనింగ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే. ముందుగా బెగ్గర్ కంపెనీ సెలెక్ట్ అవ్వడానికి నా కంగ్రాచులేషన్. మీకు ట్రైనింగ్ 20 రోజులు ఉంటుంది. 20 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మీ సీనియర్స్తో పాటు మిమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తాను. అప్పుడు ఎక్కడ ఏ విధంగా అడుక్కోవాలని వాళ్ళ తర్వాత చెప్తారు. లేకపోతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ 50,000, మెడికల్ ఫెసిలిటీ, పిఎఫ్, ఇంక్రిమెంట్ ఇవన్నీ ఉంటుంది. లేకపోతే అడుక్కునే విధానం ఎన్ని రకాలు, ఎక్కడ అడుక్కోవాలి? అడుక్కునేది 4-5 రకాలు సార్. గుడి దగ్గర అడుకోవచ్చు, బడి దగ్గర అడుకోవచ్చు. అడుక్కునే విధానం చాలా రకాలు ఉన్నాయి. వాటిని మనం ముఖ్యమైన తీసుకొని వ్యాపారం చేస్తున్నాం. ఇకపోతే మనం ఎక్కడెక్కడ అడుక్కోవాలంటే గుడి దగ్గర, బడి దగ్గర, సినిమా హాల్స్, మార్కెటింగ్, హాస్పిటల్, హోటల్, ట్రైన్, చనిపోయిన శవాల దగ్గర, ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్స్ చోట అడుక్కుంటే పిచ్చగా వేస్తారు. ఏంటంటే వేసేది బర్రె పేడాలనుకుంటున్నావా? డబ్బులు చంద్రలు కూడా కాగితాలే, వాళ్ళు వేసేది కాగితాలే. అటు ఇటు జనం పిచ్చిగా తిరుగుతుంటారు. ఎంత పిచ్చిగా తిరుగుతుంటారో తెలుసా? ఆడవాళ్ళు ఎంత వేస్తారో వాళ్ళకే లేదు. ఒకసారి అయితే నేను 3 బ్యాగులు తీసుకెళ్ళాను. ఉదయం ఫుల్గా నిండిపోయింది. అక్కడ జనం ఎంత ఆత్రం ఉంటారో. ఓ, ఆ డబ్బుతో నేను కంపెనీ పెట్టాను. ఇకపోతే బడి దగ్గర ఏదైనా కొట్టుకోవాలి చెప్పండి. అమ్మా, ఆకలిగా ఉంది, రూపాయి ధర్మం చేయండి అమ్మా. ఏ ఆంబోతులను పని చేసుకుని బతకొచ్చుగా? ఏంటి సార్ అలా అంటారు? నేను అంటాను కాదమ్మా, మన కస్టమర్స్ అలా అంటారు. అడుక్కోవడం అలా కాదు. బడి దగ్గర ఉన్నప్పుడు, అమ్మా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడమ్మా, మాస్టర్ కావాలని తక్కువ మార్కులు వేస్తున్నాడమ్మా, అమ్మా ఆ పర్సులో గాంధీ గారి బొమ్మ ఉన్న కాగితం ఒకటి ఉందమ్మా, అది ఇవ్వవా? ఇలా అడగాలి. ఇకపోతే గుడి దగ్గర ఏం అడుక్కోవాలి చెప్పండి. అమ్మా, అయ్యా చిల్లరుంటే ఇవ్వండి అయ్యా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏ నీకు చిల్లర పోతే ఆ దేవుడు చల్లగా చూడ్డా? అసలు నీకు చిల్లర పోతే ఆ దేవుడు చల్లగా చూడ్డా? అలాగని అడుక్కోవాల్సింది. భక్తుల్ని 1-2 సార్లు అబ్జర్వ్ చేయాలి. అదే 6 స్టార్తో వచ్చారనుకోండి, అమ్మా నాకు భిక్ష పెట్టడం అమ్మా, ఈరోజు 6 స్టార్తో వచ్చారు, ఇంకొంచెం ఎక్కువ పెట్టండి అమ్మా, రేపు పొట్టు శారీతో వస్తారని అడుక్కోవాలి. అదే సంతోషంగా ఉన్నారనుకోండి, అమ్మా నాకు నిన్న కొంచెమే దానం చేసామమ్మా, అందుకే కొంచెంగా సంతోషంగా ఉన్నావు, ఎక్కువ దానం చేయండి అమ్మా, ఎక్కువ సంతోషంగా ఉండేలా చేస్తాడా దేవుడు అని అడగాలి. అదే బాధతో వచ్చారనుకోండి, దైవదర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత, అమ్మా దానంతో పాటు మీ కష్టాన్ని కూడా దానం చేయండి అమ్మా,
ఆ దేవుడు మీ కష్టాలంతా పోగొడతాడో నేను అడుక్కోవాలి. ఈ విధంగా అడుక్కొని మనం సొమ్ము చేసుకోవాలి. సినిమా హాల్స్ దగ్గర ఏ విధంగా అడుక్కోవాలి చెప్పండి. ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి సినిమా సూపర్ హిట్గా ఉంది, నా పరిస్థితి బాగాలేదు, ఒక 50 రూపాయలు ఇస్తే పట్టు గడుపుకుంటాను సార్. వారం రోజులు అవుతుంది సార్ అన్నం నేనే. ఒరే చవట దద్దమ్మ, ఫ్యాన్స్ సినిమా ఫ్లాప్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయినా చూస్తారా? వాళ్ళని కూడా మనం టార్గెట్ చేయాల్సింది. ఒక ప్రేమ జంటను చూసుకోండి. ఆ ప్రేమ జంట ఎంత వరస్ట్గా ఉన్నా సరే ఆఖరికి అబ్బాయి 6 కేజీలు ఉండి 6 అడుగులు ఉన్నా, అమ్మాయి 4 అడుగులు ఉండి 80 కేజీలు ఉన్నా సరే, అబ్బా ఎంత అందమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదరనా అని. అప్పుడు ఆ జేబుల నుంచి ఇలా అంటాడు. ట్రైన్లో ఏ విధంగా కొడుకోవాలో చెప్పండి. అయ్యా కళ్ళున్న కబోదరయ్యా, చెవులున్న చెవిటి వాడిని అయ్యా, రూపాయి దానం చేయండి అయ్యా అని అడగాలి సార్. అదంతా పాత పద్ధతి అయ్యా, అదంతా పాత పద్ధతి. ట్రెండ్ మార్చాలి. అడుక్కున్నదా మరి ఎన్ని ట్రెండ్లు ఉన్నాయో ట్రెండ్లు మార్చాలి. ముఖ్యంగా ట్రైన్లో అడుక్కోవాలంటే ఎక్స్ప్రెషన్ చాలా ముఖ్యం. దాంతోపాటు మనకి ఏదైనా భాష వచ్చి ఉండాలి. అప్పుడుగా మనం ఈజీగా సొమ్ము చేసుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరా పైసలు అని అడగాలి. అదే తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కాసు కుట్రా అని అడగాలి. అదే తమిళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరా పైసా దేరే ఇలా అడుక్కోవాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనుకో కొంచెం పైకెత్తా, అయినా ఇవ్వలేదనుకో కొంచెం పైకెత్తా, ఇంకొంచెం అయినా ఇవ్వలేదనుకో ఇంకొంచెం పైకెత్తా. అయినా ఇవ్వకపోతే సార్ పూర్తిగా పైకెత్తాలా? పూర్తిగా పైకెత్తి చేసి వెనక సీట్ కొనుక్కోకుండా చెంప చెల్లు అనిపించాలి. అడుక్కు నేను అడగలు కూడా కొన్ని చూపిస్తాను, అది కూడా చూసి అబ్జర్వ్ చేయండి. ఇదొకటి, ఈ విధంగా మనం సొమ్ము చేసుకోవాలి. ఇలా మన బెగ్గర్ కంపెనీని టాటా బిర్లా మధ్యలో లేనా సార్ షట్టర్ వేసామనుకో ఇంజిన్ పగిలిపోయిద్రో. ఈ విధంగా మనం టాటా బిర్లా కంపెనీని మించిపోవాలి, మన బెగ్గర్ కంపెనీ కూడా. ఈరోజు చాలు, మిగతా రేపు నేర్చుకుందాం. బాయ్.